ఓం నమ శివాయ. మనకి మాసాలన్నింటిలో కల్లా ఉత్తమమైన మాసం, అలాగనే పూజలకి అనుకూలమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్నానాలు, దానాలు, జపాలు, దీపారాధనలు, పూజలు, అలానే నియమాలు పాటిస్తూ చేస్తున్నట్లయితే ఇహలోకమున సకల ఐశ్వర్యాలు పొంది అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుతాము అని చెప్పి మనకి శివపురాణంలో, అలాగనే కార్తీక పురాణంలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా నియమంగా ఉండాలి. సూర్యోదయాత్పూర్వమే నిద్ర లేవటం, బ్రాహ్మీ ముహూర్తంలో సుమారుగా 4 గంటలకి నిద్ర లేవటం, వెంటనే స్నానం చేయటం, ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేయటం, అలాగనే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలకు సంబంధించినవి, మాంసాహారం ఇటువంటివేవీ లేకుండా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం, వీలుంటే బ్రహ్మచర్యాన్ని పాటించటం, భూశయనం చేయటం, ఏకభుక్తం చేయటం, ఉపవాసాలు చేయటం, దేవతారాధనలు చేయటం, దానాలు చేయటం, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చేయటం వల్ల రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయన్నమాట. మనం మామూలు రోజుల్లో చేసే వాటికంటే కూడా ఈ కార్తీక మాసంలో చేసేవి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి వీలున్నంత వరకు కూడా కార్తీక మాస నియమాలు పాటిస్తూ ఈ కార్తీక మాసంలో మనము, మన పిల్లలు అంతా కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటాం అన్నమాట.